హలో ఫ్రెండ్స్, నా బిఫోర్ వీడియోస్కి మీరు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. అలానే ఈ వీడియోకి కూడా మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. అలానే ప్లీజ్ అండి, వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ ఇచ్చుకోండి. సునీల్ ఒక సమోసా వ్యాపారి. ఎప్పటిలాగానే తన సమోసా బండిని పెట్టాడు. అయితే ఆ రోజు మాత్రం సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. వర్షం పడేలా ఉంది. దాంతో సునీల్ ఏం చేయాలో అర్థం కాక ముందు ఇవన్నీ సర్దేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి అని మొత్తం సర్దుకుంటూ ఉంటే ఒక బాబు సునీల్ వైపుకు నడుచుకుంటూ వస్తాడు. సునీల్ దూరం నుంచి ఆ బాబుని గమనిస్తారు. ఎవరు ఈ బాబు? ఈ టైంలో ఇలా ఉన్నాడే, ఇలా నడుచుకుంటూ వస్తున్నాడు అని అనుకుంటాడు. అప్పుడే ఆ బాబు సునీల్ దగ్గరికి వచ్చి, అంకుల్ నాకు ఆకలి వేస్తుంది, నాకేమైనా ఇస్తారా అని అడుగుతాడు. దాంతో సునీల్ తప్పకుండా అని ఒక ప్లేట్లో సమోసా పెట్టి ఇస్తాడు. అప్పుడు ఆ బాబు తీసుకుంటూ అంకుల్ నా దగ్గర డబ్బులు లేవు, మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాను అని అంటాడు. దాంతో సునీల్ ఇలా అంటాడు, లేదు, ఈ సమోసాలు అన్నీ వేస్ట్ అయిపోతాయి, ఎలాగో వర్షం పడుతుంది, నేను ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను, నాకు వీటికి డబ్బులు ఏమీ అవసరం లేదు, నీకు కావాల్సినన్ని తిను నాన్న అని అంటాడు. దాంతో ఆ బాబు కూడా ఎంతో సంతోషంగా ఒక పక్కన కూర్చుని తింటూ ఉంటాడు. ఎప్పటి నుంచి ఆకలిగా ఉన్నాడో తెలియదు కానీ ఆ బాబు మొత్తం మర్చిపోతాడు. వర్షం వస్తున్నా సరే పట్టించుకోకుండా సమోసాలు గాబరాగా తింటూ ఉంటాడు. అప్పుడే సునీల్ ఆ బాబు బ్యాగ్ని గమనిస్తాడు. అందులో ఒక ఉత్తరంలా కనిపిస్తుంది. ఏంటా అని తెరిచి చూస్తే అందులో ఒక ఫోటో కనిపిస్తుంది. అందులో ఒక మహిళ ఎంతో బంగారాన్ని ధరించి చాలా దర్జాగా ఉంటుంది. ఆ బాబు ఆమె ఒళ్ళో కూర్చొని ఉంటాడు. అప్పుడు సునీల్ ఆ ఫోటో తీసుకుని ఆ బాబు దగ్గరికి వెళ్ళి, ఈమె ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ఆ బాబు, ఈమె మా అమ్మ, నన్ను వదిలేసి చిన్నప్పుడే వెళ్ళిపోయింది, నేను ఆమెనే వెతుకుతున్నాను అని అంటూ ఏడుస్తూ ఉంటాడు. దాంతో సునీల్ మనసు కరిగిపోతుంది. సునీల్ తనతో ఇలా అంటాడు, నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను, మీ అమ్మ ఎక్కడైనా కనిపిస్తే నేను నీకు తప్పకుండా చెప్తాను అని అంటాడు. దాంతో ఆ బాబు సరే అని సమోసా తినేసి అక్కడి నుంచి సంచి తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడే ఆ బాబు ఆ ఫోటోని మర్చిపోవడాన్ని సునీల్ గమనిస్తాడు. అయితే ఆ ఫోటో ఇవ్వడం కోసం ఆ బాబుని వెతుక్కుని తను వెళ్ళలేడు. ఎందుకంటే షాప్ మూసేయాల్సిన సమయం వచ్చేసింది. వస్తువులన్నీ ఇలానే ఉన్నాయి, వర్షానికి తడిచిపోతున్నాయి. సరే, ఆ బాబు మళ్ళీ కనిపిస్తాడు కదా, అప్పుడు ఇచ్చేద్దాం అని అనుకుంటాడు. ఇంటికి చేరుకున్నాక తన బ్యాగ్ని తన చెల్లికి ఇస్తాడు. తన చెల్లి ఆ బ్యాగ్ వెతుకుతూ ఉంటే తనకి ఒక ఫోటో కనిపిస్తుంది. తన అన్న దగ్గరికి వెళ్ళి, ఏంట్రా అన్నయ్య, ఎవరు ఈమె, నీకు తెలుసా అని అంటుంది. అప్పుడు సునీల్ ఇలా అంటాడు, ఈ రోజు నా దుకాణానికి ఒక బాబు వచ్చాడు. వాడు చాలా అంటే చాలా ఆకలిగా ఉండటంతో సమోసాలు ఇచ్చాను. ఆ బాబు బ్యాగ్లోనే ఈ ఫోటో దొరికింది. ఆ బాబు తన తల్లి కోసం ఎతుకుతున్నాడంట. ఆ బాబుని చూస్తే నాకు చాలా బాధగా అనిపించింది. మనము ఏదైనా సహాయం చేయాలి. పైగా వాడు ఈ ఫోటోను కూడా మర్చిపోయి వెళ్ళిపోయాడు. తన తల్లిని ఎలా గుర్తుపడతాడో కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటాడు. దాంతో సునీల్ చెల్లి కూడా చాలా బాధపడుతుంది. ఆ మాటలు వింటున్న తన తల్లి కూడా అక్కడికి వస్తుంది. ఏది, ఆ ఫోటో ఇటివ్వు అని ఆ ఫోటో చూస్తుంది. ఆ ఫోటో చూస్తూ సునీల్ తల్లి ఇలా అంటుంది, ఈమె నేను ఎక్కడో చూశాను కానీ నాకు గుర్తుకు రావడం లేదు అని. అప్పుడు సునీల్, అమ్మ నువ్వు గుర్తు చేసుకో, ఆ బాబుకి మనం ఏదో ఒక సహాయం చేసినట్టు ఉంటుంది కదా అని అంటాడు. దాంతో ఆ తల్లి ఎంతో ప్రయత్నిస్తుంది కానీ గుర్తుకు రాదు. అప్పుడు ఆ తల్లి ఇలా అంటుంది, సరే, నేను రేపు పనికి వెళ్తాను కదా, అక్కడ 1కి 4 సార్లు ఈ ఫోటో చూశానంటే నాకు ఏమైనా గుర్తుకు వస్తుందేమోరా, సరేనా అని అంటుంది. దాంతో సునీల్ కూడా ఒప్పుకుంటాడు. ఆ రోజు రాత్రి మొత్తం ఆ కుటుంబం పడుకోదు. ఎందుకంటే ఆ బాబునే గుర్తుకు వస్తూ ఉంటాడు. ఆ బాబుకి ఏదో విధంగా సహాయం చేయాలి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మరుసటి రోజు ఉదయాన్నే సునీల్ తల్లి ఆ ఫోటో తీసుకుని, సరేరా, నేను పనికి వెళ్తాను, ఏమైనా గుర్తుకు వస్తే తప్పకుండా నీతో చెప్తాను, నువ్వేం కంగారు పడుకు, సరేనా అంటుంది. అప్పుడు సునీల్ ఇలా అంటాడు, సరే అమ్మా, నువ్వు తప్పకుండా గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే ఆ బాబుకి సహాయం దొరుకుతుంది కదా అని అంటాడు. తర్వాత అందరూ ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోతారు. సునీల్ కూడా సమోసాల ప్రిపరేషన్లో నిమగ్నమైపోతాడు. తర్వాత కొంత సమయానికి సునీల్ తల్లి చాలా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ ఫోటో చూస్తూనే ఉంటుంది. ఒక్కసారిగా తన మనసులో ఇలా అనుకుంటుంది, భగవంతుడా, నాకు ఈ మహిళని ఎక్కడో చూశాను, నాకు గుర్తు రావడం లేదు అని అనుకుంటుంది. అప్పుడే వంటగదిలో ఒక మూలన ఒక హై హీల్ చెప్పు కనిపిస్తుంది. అది చాలా అంటే చాలా పొదునుగా ఎత్తుగా ఉంది. ఆ చెప్పును చూసిన వెంటనే తనకి మొత్తం గుర్తుకు వస్తుంది. అవును,
అవును. పక్క ఊరు హవేలీలో కదా నేను పనిచేసే సమయంలో ఈ మహిళను చూశాను. ఆమె ఇలాంటి చెప్పులే ధరించేది. అసలు ఎవరితో మాట్లాడేది కాదు. అలా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండేది. అవును. నేను తప్పకుండా ఇప్పుడు ఈ మహిళ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా తను అక్కడుందో లేదో మనకు కూడా తెలియదు కదా! అన్నీ చూసొచ్చాక సునీల్‌తో చెప్దాం అని తను పని మొత్తం మధ్యలోనే ఆపేసి ఆ హవేలీకి బయలుదేరింది. పక్క ఊర్లో ఉన్న హవేలీకి తను నడుచుకుంటూనే వెళ్ళిపోయింది. హవేలీ ముందు నుంచుని తలుపులు కొట్టింది. లోపల నుంచి ఒక మహిళ వచ్చింది. ఎవరమ్మా ఎవరు కావాలి అని అంటే, అమ్మగారు నేను నన్ను గుర్తుపట్టలేదా అని అంటుంది. దాంతో ఆమె, అవును నువ్వు మా ఇంట్లో పనిచేసేదానివి కదా, ఎలా ఉన్నావమ్మా చాలా సంవత్సరాలైంది నిన్ను చూసి అని అంటుంది. దాంతో ఆ మహిళ ఒక ఫోటో చూపించి, అమ్మ ఇదిగో చూసారా, ఈ అమ్మాయి మీకు తెలుసా, ఈ అమ్మాయి కోసం వాళ్ళ బాబు చాలా అంటే చాలా ఎతుకుతున్నాడు. ఇక్కడ నేను పనిచేసే అప్పుడే ఆమెను చూశాను. నేను రాత్రి నుంచి గుర్తు చేసుకుంటూ ఉంటే ఇందాకడే గుర్తుకు వచ్చింది. ఇంకా వెంటనే మీ దగ్గరికి వచ్చాను అని అంటుంది. సునీల్ తల్లి ఆ మహిళ యొక్క ఫోటో చూపిస్తుంది. అప్పుడు ఆమె ఆ ఫోటో చూసి, అవును ఇవి మా ఇంట్లోనే ఉంటుంది. ఎప్పుడూ ఎవరితో మాట్లాడదు. మా వారి యొక్క కార్ కింద పడిపోయబోతే తీసుకువచ్చి ఇంట్లోనే ఉంచుకున్నాం. చాలా సంవత్సరాల నుంచి మా ఇంట్లోనే ఉంటుంది అని అంటుంది. తర్వాత సునీల్ తల్లికి ఆ మహిళను చూపిస్తుంది. సునీల్ తల్లి ఆ ఫోటో చూసి ఆమె చూస్తుంది. అవును ఈమెనే, నేను తప్పకుండా ఈమె బిడ్డను ఈమెను కలుపుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సునీల్ సమోసాలు వేస్తూ ఉండగా తన దుకాణానికి ముందు వచ్చి ఒక పెద్ద కారు వచ్చి నిలబడుతుంది. సునీల్ ఆ కార్ని చూసి ఆలోచనలో పడిపోతాడు. ఎవరు, కొత్తగా చూస్తున్నానే అని అనుకుంటాడు. అంతలో అందులోంచి ఒక పెద్ద వయసు ఉన్న వ్యక్తి బయటికి వచ్చి సునీల్తో ఇలా అంటాడు, నమస్తే బాబు, నేను నిన్న నీ దగ్గర సమోసాలు తిన్నాడు కదా, ఆ బాబు యొక్క తాతయ్యని. ఆ బాబు నా మనవడు. వాళ్ళ అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి వాడు అలానే తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తూ ఉంటాడు. వాడి వయసు 10 సంవత్సరాలే కానీ వాడు తన తల్లి కోసం రాత్రి పవళ్ళు కష్టపడి వెతుకుతున్నాడు అని అంటాడు. దాంతో సునీల్ ఇలా అంటాడు, అవునా సార్, మా అమ్మ ఆ ఫోటోని చూసి గుర్తుపట్టింది. అంతలో ఆ పెద్దాయన, అవునా అమ్మ, దయచేసి నా కూతురు ఎక్కడున్నా సరే నాకు చూపించండి. నేను చేసిన తప్పు వల్లే తను నా నుండి దూరం అయిపోయింది అని బాధపడుతూ తన గతాన్ని చెప్పాడు. నా కూతురు పేరు అంజలి. తను చాలా బాగా చదివేది. కాలేజీ సమయంలోనే ఒక అబ్బాయిని ప్రేమించింది. మేము దానికి ఒప్పుకోలేదు, నిరాకరించాం. నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని అన్నాం. కానీ తను ఒప్పుకోలేదు. మమ్మల్ని అందరినీ వదిలేసి ఆ అబ్బాయే కావాలి అని వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి మాకు నరకం అంటే ఏంటో తెలిసింది. మా కూతురు మా నుండి వెళ్ళిపోయింది అన్న బాధ ఒకవైపు, దూరంగా ఉన్న తను సంతోషంగా ఉంటే చాలు అని అనుకున్నాం. కానీ కొన్ని సంవత్సరాలకే ఆ వ్యక్తి చనిపోయాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా నా కూతుర్ని మనవడిని తీసుకుని నా ఇంటికి వచ్చేసాను. తర్వాత కొన్ని రోజులకి నా కూతుర్లో చాలా మార్పు వచ్చేసింది. అందరితో మాట్లాడడమే మానేసింది. ఎప్పుడూ చలాకీగా తిరిగే నా కూతురు ఒక్కసారిగా ఒక బొమ్మలా అయిపోయింది. ఒకరోజు రాత్రి సమయంలో తన ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయింది. అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు కనిపించలేదు. తన కోసం వెతకనంటూ ప్లేస్ అంటూ లేదు. చాలామందికి చెప్పాము, అందరితో వెతికించాము, కానీ తను దొరకలేదు. చివరికి తన బిడ్డ కూడా రాత్రింబవలు ఆలోచించకుండా తన తల్లి కోసం వెతుకుతూనే ఉన్నాడు. తను మా అందరినీ అప్పటికే మర్చిపోయింది. కేవలం తన భర్త ఆలోచనల్లోనే ఉండిపోయింది. తనకి ట్రీట్మెంట్ చాలా అవసరము. ఇప్పుడు ఎలా ఉందో, ఏ పరిస్థితుల్లో ఉందో కూడా మాకు అర్థం కావట్లేదు. దయచేసి మా అంజలి ఎక్కడున్నా మాకు చెప్పు బాబు అంటూ తన జేబులోంచి తన విజిటింగ్ కార్డ్ తీసి సునీల్కి ఇస్తాడు. సునీల్ అది తీసుకుని, తప్పకుండా సార్, నేను తప్పకుండా మీకు సహాయం చేస్తాను. ఆ బాబుని తన తల్లిని కలిపే బాధ్యత ఇప్పటి నుంచి నేను కూడా తీసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి అంటూ ఆ వ్యక్తికి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత సరే బాబు, ఇంకా నేను బయలుదేరతాను అంటూ తను మరలా తిరిగి వెళ్ళిపోతాడు. సునీల్ ఇంటికి చేరుకుంటాడు. అప్పటికే తన తల్లి సునీల్ కోసం ఎదురు చూస్తుంది. సునీల్కి జరిగింది మొత్తం చెప్తుంది. ఆమె పక్క ఊరి హవేలీలో ఉంది. ఆమెకి జరిగిన యాక్సిడెంట్ వల్ల తను అలా అయిపోయిందేమో అని ఆ హవేలీ యజమాని అనుకుంటుంది. కానీ నీ మాటలను బట్టి ఆమె ముందు నుంచే అలా ఉంది అని నాకు తెలిసింది. అసలు ఉలుకు పలుకు లేదు. నీ బిడ్డను నీ దగ్గరికి తీసుకొస్తాను అని చెప్పాను, కానీ తను ఏమాత్రం మాట్లాడలేదురా అని అంటుంది.
అప్పుడు సునీల్ ఇలా అంటాడు, లేదమ్మా, తను ఎంతగానో ప్రేమించిన తన భర్త దూరం అయ్యాక తన మితిస్థిమితం కోల్పోయింది అని. అప్పుడు తన తల్లి కూడా బాధపడుతుంది. తర్వాత సునీల్ అంజలి తండ్రికి ఫోన్ చేసి పక్కూరు హవేలీలో మీ అమ్మాయి ఉంది సార్ అని చెప్తాడు. దాంతో వెంటనే ఆ వ్యక్తి సునీల్ ఇంటికి వస్తాడు. సునీల్ని కూడా వెంట పెట్టుకుని తీసుకువెళ్ళి ఆ హవేలీకి చేరుకుంటాడు. ఆ పెద్దాయన వెంట ఈసారి ఆ బాబు కూడా ఉంటాడు. ఆ బాబు పేరు రోహన్. తన తల్లి కోసం వెతుకుతూ అలసిపోయాడు. చివరికి తన తల్లి ఆచూకీ తెలిసింది. తర్వాత వీళ్ళందరూ కలిసి అంజలి దగ్గరికి బయలుదేరారు. అయితే అంజలి తండ్రి మాత్రం సునీల్కి చాలా అంటే చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాడు. చివరికి ఆ హవేలీకి చేరుకుంటారు. ఆ హవేలీ తలుపు తట్టగానే అంజలినే తలుపు తీస్తుంది. అంజలిని చూసిన వెంటనే రోహన్ ఎంతో సంతోషంగా అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ తన్ని కౌగిలించుకుంటాడు. కానీ అంజలిలో మాత్రం ఉలుకు పలుకు ఉండదు. తన తండ్రి కూడా తన్ని చూసి ఎంతో సంతోషపడతాడు. ఎన్ని సంవత్సరాలైందమ్మా నిన్ను చూసి, మేమేం తప్పు చేశామని మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావు అంటూ బాధపడుతూ ఉంటాడు. కానీ అంజలి మాత్రము ఒక్క విషయాన్ని కూడా రెస్పాండ్ అవ్వదు. సునీల్ ఇదంతా గమనిస్తూ ఉంటాడు. ఏంటి అసలు ఈమె కొంచెం కూడా రియాక్ట్ అవ్వట్లేదు, ఎన్ని సంవత్సరాల తర్వాత తన కొడుకుని చూసినా కూడా అసలు రియాక్ట్ అవ్వట్లేదే అని అనుకుంటాడు. తర్వాత ఆ వ్యక్తి, సరే బాబు, మేము ఇంకా బయలుదేరతాం, రేపు ఉదయాన్నే నిన్ను కలవడానికి తప్పకుండా వస్తాము. ఒక 3 సంవత్సరాల నిరీక్షణ నీ వల్ల ప్రతిఫలించింది, నువ్వు చేసిన దానికి నేను రుణం తీర్చుకోవాలి బాబు అని అనుకుంటూ అతను బయలుదేరతాడు. చెప్పినట్టుగానే మరుసటి రోజు ఉదయాన్నే సునీల్ ఇంటికి చేరుకుంటారు. అంజలి రాత్రి కంటే ఇప్పుడు కొంచెం మెరుగుపడిందనే చెప్పవచ్చు. కొంచెం చిన్నగా నవ్వుతూ ఉంది, అన్నిటినీ గమనిస్తుంది. అప్పుడే అంజలి తండ్రి సునీల్తో ఇలా అంటాడు, మా అమ్మాయి మంచి చెడులు చూసుకోవడానికి ఒక వ్యక్తి కావాలి. నీకు ఎంత జీతం కావాలన్నా చెప్పు, నేను ఇస్తాను. ఈ పనికి నువ్వే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. నా కూతురు ట్రీట్మెంట్ అయ్యేంత వరకు నువ్వు తన మంచి చెడులు చూసుకుంటే చాలు అని అంటాడు. నీ చెల్లికి కూడా నేనే పెళ్లి చేస్తా. నా కూతురికి బాగా అయిపోయాక నీకు ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తా అని అంటాడు. దాంతో సునీల్కి ఏం చేయాలో అర్థం కాదు. తన తల్లి మాత్రం చాలా అంటే చాలా సంతోషపడుతుంది. ఆ భగవంతుడే మన కష్టాలు చూసి ఆయన్ని పంపించాడు, దయచేసి దీనికి ఒప్పుకోరా అని అంటుంది. దాంతో సునీల్ అంజలి ఇంట్లో పని చేయడానికి ఒప్పుకుంటాడు. సునీల్ అంజలితో పాటు రోహన్ని కూడా చాలా అంటే చాలా బాగా చూసుకుంటాడు. అలానే అంజలిలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 5 నెలలు గడిచాయి. ఒకరోజు సడన్గా అంజలి ఏడవడాన్ని తన తండ్రి గమనిస్తాడు. ఏమైందమ్మా, ఏమైంది అని అంటే తన తండ్రిని గుర్తుపట్టి ఏడుస్తుంది. దాంతో అంజలి తండ్రి చాలా సంతోషపడతాడు. సునీల్ని పిలిపించి, ఇదంతా నీ వల్లే, ఇప్పుడు నా కూతురు నార్మల్ అయిపోయింది, మళ్ళీ నువ్వు తన జీవితంలోంచి వెళ్ళిపోతే తను మరలా మారిపోతుందేమో అని భయం వేస్తుంది. దయచేసి నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అంతే. సునీల్ కంగారు పడుతూ, ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు అని షాక్ అయిపోతాడు. నేను నా కూతురి నిర్ణయం కూడా అడిగాను, తనకి ఇష్టమే, నా కూతుర్ని పెళ్లి చేసుకో బాబు అని అడుగుతాడు. దాంతో సునీల్ కూడా ఒప్పుకుంటాడు. వీరిద్దరు పెళ్లి చేసుకుంటారు. వీళ్ళిద్దరి పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. సునీల్ చెల్లి తల్లి కూడా సునీల్తో పాటు అంజలి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు ఒక సాధారణ సమోసా వ్యాపారి ఒక కోటీశ్వరుడికి అల్లుడు అయిపోయారు. అలానే తన చెల్లికి కూడా చాలా మంచి సంబంధం చూసి పెళ్లి చేయడం జరిగింది. ఇదండి ఈనాటి స్టోరీ. ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్.